అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం 9వ తరగతిలో 6వ పాఠ్యాంశమైన తీర్పు పాఠం గురించి చెప్పుకుంటున్నాం. పాఠం పేరు తీర్పు. మూల గ్రంథం కరుణశ్రీ. కవి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. చదవండి, చర్చించండి. అక్కడ కొమ్మ కొమ్మకో కచేరి, గూటి గూటికో రాగపల్లవి. ప్రతి చెట్టు రంగుల దొంతర, నేలపట్టంతా పక్షుల జాతర. కుహుకుహులు, కితకితలు, కువకువలు, కిలకిలలు. ఎన్ని రాగవసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో. వలయాక్షుల ఉల్లాస గానాలతో వాతావరణం ఉత్పుల్లమవుతుంది. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. కాదంబని శ్వేత కాంతుల వీధి అరుణ రాగాల ప్రవాహమవుతుంది. శరన్నవ రాత్రుల్లో సఫరి తీర్థం కలల కొలువులో సేదదీరుతుంది. తరలి వచ్చిన బంజారా పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమ నిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాప లాఠీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయ కేలి విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలూదుతాయి. ఉదయం దినబాలుడు కిరణ కరాలు చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా. హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం. మొన్నటి వరకు ఎవరూ పలకరించని అనామక నేల పట్టు నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. నిన్నటి దాకా వెలవెలబోయిన వృక్షాలు నేడు తీగలు మీటిన వీణియలు. వేణువేణువుల కృష్ణ గీతికలు ఇప్పుడు నేలపట్టు ఉదయాలు. స్వరమకరంద తరంగ ఝరులు ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు. అనురాగ గీతామృత స్రవంతులు ఒక పెలికాన్ రెక్కల గుడారంలో ప్రియురాల్ని పొదువుకుంటుందిక్కడ. ఎర్రకాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి పొడవు ముక్కుతో సకినలరిస్తుంది ఇక్కడ. శబరి కొంగ శృంగార రాగంలో ప్రేయసీ ప్రియ గానంలో మైమరుస్తుంది. వళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియమేనంతా స్పృశిస్తుంది. క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. సంతానలక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. ఈ గేయాన్ని మనకు రాసిన కవి పెరుగు రామకృష్ణ గారు. ఆలోచనాత్మక ప్రశ్నలు. పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారు? పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినప్పుడల్లా పక్షులకు మాట రాకపోయినా వేటాడి తన గూటికి వచ్చి పక్షి పిల్లలకు ఆహారం పెడుతుంది. అనుక్షణం పక్షి తన గూడును రక్షించుకుంటుంది. పిల్లలపై ఎంతో మమకారం కలిగి ఉంటుంది. భగవంతుడు ఆ పక్షికి ఎంత జ్ఞానాన్నిచ్చాడో ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యం మరియు ఆనందం కలుగుతుంది కదా. రెండో ప్రశ్న. పక్షి గూడు కట్టడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన అంశాలు ఏమిటి? పక్షి గూడు కట్టడంలో మహానేర్పరి, ఒక విధంగా గొప్ప ఇంజనీరు అని చెప్పుకోవచ్చును. గూడును నిర్మించడంలో గదులను ఏర్పాటు చేసుకుంటుంది. వర్షం పడకుండా గూడును ఏర్పాటు చేసుకుంటుంది. రకరకాల గడ్డితో గూడును అల్లి తన ప్రతిభా నైపుణ్యాన్ని చూపిస్తుంది. చెట్ల కొమ్మలకు వేలాడే విధంగా గూడును నిర్మించుకుంటుంది. ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆ విధంగా మనము కూడా గూడును నిర్మించలేము. తీర్పు పాఠం యొక్క పాఠ్యాంశంలో ఇవ్వడానికి గల ఉద్దేశాన్ని మనం చూసుకున్నట్లయితే, బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి సహనాలకు పుట్టినిల్లు. పరోపకారం మనకు జీవనాడి. అందుకే మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు, నియమ నిష్టలు ఏర్పాటు చేసి దానిని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమోద్దేశం.
మనస్సు చంచలమైనది. చూసిన ప్రతిదీ తనకు కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విద్యార్థులు అలవరుచుకొని ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నేపథ్యం: ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వన విహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్షాదులను చూసి ఆనందిస్తూ ఉన్నాడు. మరొక రాజకుమారుడు దేవదత్తుడు. ఆయన చేత ధనుర్బాణాలు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. ఇంకేముంది, బాణం సంధించి ఒక హంసను నేల కూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే విషయం ఈ పాఠ్యభాగం ద్వారా మనకి తెలుస్తుంది. ప్రక్రియ: ఖండకావ్యం. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని యొక్క ప్రత్యేకత. దీనిలో పద్యాలు సాంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. కవి పరిచయం: కవి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాలం 4/8/1912 సంవత్సరంలో జన్మించారు. 21/6/1992 వరకు జీవించారు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. స్వస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు. కలం పేరు కరుణశ్రీ. ఉద్యోగం గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులు. ఈయన యొక్క రచనలు పుష్ప విలాపం, బాల సాహిత్య కథలు, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం మొదలైనవి 76 గ్రంథాలు రచించారు. ఈయన యొక్క ప్రత్యేకత చూసినట్లయితే వీరి పుష్ప విలాపాన్ని ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడారు. వీరు కవి, పండితులు, విమర్శకులు కూడాను. వ్యాఖ్యాత, సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. పండిత పామరులకు వీరి కవిత ఆనందం కలిగిస్తుంది. ఈయనకు సమకాలికులు ఎవరయ్యా అంటే ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. పద్యాలు చూద్దాము. మొదటి పద్యం కంఠస్థం చేయవలసిన పద్యం ఉత్పలమాల పద్యము. అంబర వీధియందు గణనయ్యను బారులు బారులై విహారంబొనరించు మంజుల మరాళ గణమ్ము మహాకవీంద్రు భావాంతర వీధి విశ్రుత విహారమొనర్చు రసాద్ర భావనాలంబిత శారదాచరణ లాస్య విలాసము లుల్లసిల్లగన్. అంబర వీధియందు గణనయ్యను బారులు బారులై విహారంబొనరించు మంజుల మరాళ గణమ్ము మహాకవీంద్రు భావాంతర వీధి విశ్రుత విహారమొనర్చు రసాద్ర భావనాలంబిత శారదాచరణ లాస్య విలాసము ఉల్లసిల్లగన్. ప్రతిపదార్థం చూద్దాము. అంబర వీధియందు, అంబరం అంటే ఆకాశం, ఆకాశ మార్గమందు, మంజుల మృదువైన, మరాళగణము, మరాళము అంటే హంసల,
గణము అంటే గుంపు, మరాళ గణము హంసల గుంపు బారులు బారులై వరుసలు వరుసలుగా విహారం ఒనరించు, విహారంబు ప్లస్ ఒనరించు, విహరించడం కననయ్యను కనిపించింది. మహాకవీంద్రు, మహాకవి ప్లస్ ఇంద్రు గొప్ప కవులలో శ్రేష్ఠుడైన కవి భావాంతర వీధి ఆలోచనలనడై ఆకాశ వీధిలో విస్తృత ఎక్కువైన రసాద్ర రసాద్రమైన అంటే కరుణ రసంతో భావనాలంబిత భావ ప్రవాహంతో విహారం ఒనర్చు, విహారము ప్లస్ ఒనర్చు సంచారం చేస్తున్న శారద సరస్వతీదేవి యొక్క చరణలాస్య పాదాల ధ్వనితో విలాసములు విలాసంగా ఉల్లసిల్లగన్ ప్రకాశిస్తూ ఉన్నాయి. కవి ఎంత గొప్పగా వర్ణించాడంటే సరస్వతీదేవి యొక్క పాదాల సవ్వడిలాగా ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేస్తూ కనిపించిందంట. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశ వీధిలో గొప్ప రసాద్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలాగా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయంట హంసల గుంపు. భావం: ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశ వీధిలో గొప్ప రసాద్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. రెండవ పద్యము. క్రొందరిలాకు సౌరుగైకొన్న విశాల నభోంగణమ్ములో అందములొల్కవోయు కలహంసములన్ గనినంత శాక్యరాన్నందను మానసాంభుజమునన్ మకరందము భంగి పొంగే ఆనందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. క్రొందలిరాకు సౌరుగైకొన్న విశాల నభోంగణమ్ములో అందములొల్కవోయు కలహంసములన్ గనినంత శాక్యరాన్నందను మానసాంభుజమునన్ మకరందము భంగి పొంగే ఆనందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. క్రొందలిరాకు కొత్త చిగురాకులు, సౌరు అందము కైకొన్న పొందగా, విశాలమైన నభోంగణమ్ములోన్ నభః ప్లస్ అంగణమ్ములోన్ ఆకాశ మార్గములో అందములు ఒల్కవోయి అందాలను ఒలకపోయు కలహంసములన్ రాజహంసలను కనినంత చూడగా, శాక్యరాన్నందను శాక్యవంశ రాజకుమారుడు మానసాంభుజమునన్ మనస్సు అనడి పద్మమునందు మకరందము భంగి తేనెవలే పొంగెను ఆనందము ఉప్పొంగెను. నిర్నిమేష నయనమ్ములు రెప్పపాటు లేని కన్నులు తన్మయతా నిమగ్నముల్ తన్మయత్వం పొందాడు. భావం: విశాలమైన ఆకాశం కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది. ఆ ఆకాశ వీధిలో అందాలను ఒలకవోసే హంసలను చూసిన మనస్సు అనే పద్మములో తేనె పొంగినట్లు ఒక నిమిషము పాటు సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు. సిద్ధార్థుడు ఆకాశ వీధిలో హంసల గుంపు బారులు బారులుగా వెళ్ళడం చూసిన ఆయన యొక్క మనసు ఒక్క నిమిషము పాటు కళ్ళు కూడా రెప్ప వేయకుండా వాటి వైపే చూస్తూ ఆనందంతో తన్మయత్వం పొందాడు. మూడవ పద్యము. గగనమున నేగు హలహంస గణము గాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమ్మునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు. గగనమున నేగు కలహంస గణము గాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమ్మునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు.
దేవదత్తుడు సిద్ధార్థుడు ఇద్దరు కూడా వనవిహారానికి వెళ్ళారు కదా. సిద్ధార్థుడేమో ఆ హంసల గుంపును చూసి ఆనందంతో తన్మయత్వం పొందుతూ ఉంటే, దేవదత్తుడు ఆ హంసల గుంపును చూసి అతని మనసులో హింసా ప్రవృత్తి బయటకు వచ్చిందనమాట. ఒక పదునైన బాణాన్ని ఆ గుంపుపై వదిలాడు. దేవదత్తుడు ఆకాశంలో సంచరించే హంసల గుంపుని చూశాడు. అతడి మనసులో హింసా ప్రవృత్తి పొటమరించింది. ఒక పదునైన బాణాన్ని ఆ గుంపుపై వదిలాడు. 4వ పద్యం. క్రూర కఠోర బాణమునకున్ బలి అయి కలహంసరాజు క్రేంకారము సేయుచున్ పడే నఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురి అయి గగనాంతరాల సంచారము దక్కి వారిని ధిజారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్ క్రూర కఠోర బాణమునకున్ బలి అయి కలహంసరాజు క్రేంకారము సేయుచున్ పడే నఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురి అయి గగనాంతరాల సంచారము దక్కి వారిని ధిజారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. క్రూర కనికరము లేని, కఠోర దయలేనిది, బాణమునకున్ బాణానికి బలి అయి దెబ్బ తగిలినదై కలహంసరాజు రాజహంస క్రేంకారము సేయుచున్ బాధతో విలవిలలాడుతూ అరుస్తూ అఖండ దయానిధి అనంతమైన దయకలవాడైన పాద సన్నిధిన్ పాదముల దగ్గర పడింది. ఘోర భయంకరమైన మునీంద్ర శాపమునకున్ అత్రి మహాముని శాపానికి గురి అయిన గగనాంతరాల ఆకాశ మార్గాన సంచారము దక్కి తిరుగుట మాని అంటే ఆకాశాన్ని వదిలి వారి నిధిజారు సముద్రంలో పడిన జ్ఞప్తికెత్తుచున్ జ్ఞాపకము వస్తున్నాడు. భావాన్ని చూసినట్లయితే కఠోరమైన అంత క్రూరమైన బాణం తగిలి ఒక రాజహంస పెద్దగా శబ్దం చేస్తూ బాధతో అరుస్తూ అనంతమైన దయ కలవాడైన సిద్ధార్థుని పాదాల చెంత పడిపోయింది. సిద్ధార్థుని పాదాల ముందు బాధతో అరుస్తూ పడిపోయింది. దీన్ని చూస్తూ ఉంటే, అక్కడ ఉన్న ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, అత్రిముని కోపానికి గురై సముద్రంలో పడిపోయిన చంద్రుడి జ్ఞాపకం వస్తూ ఉన్నాడు కవికి ఈ పద్యం రాసేటప్పుడు. బాగా కఠినమైన బాణం తగిలి రాజహంస పెద్దగా శబ్దం చేస్తూ అక్కడ ఆ రాజహంసల గుంపును చూస్తూ తన్మయత్వంతో తనని తాను మరిచిపోతూ కళ్ళు కూడా రెప్పవేయకుండా చూస్తున్న సిద్ధార్థుని పాదాల చెంతే అది పడిపోయింది. సిద్ధార్థుని మనస్సు ఆ దృశ్యాన్ని చూసి ఎంత బాధపడి ఉంటుందో కదా. ఇప్పుడు ఈ సందర్భాన్ని కవి ఎలా వర్ణిస్తూ ఉన్నాడంటే, అత్రిముని కోపానికి గురై సముద్రంలో పడిపోయిన చంద్రుడి జ్ఞాపకం వస్తూ ఉన్నాడు అని వర్ణిస్తూ ఉన్నాడు ఈ పద్యంలో కవి. 5వ పద్యం. గిరగిర దిరుగుచు అరచుచు ధరణీ స్థలిన్ గూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగుని బిరబిరజని ఎత్తి చేర్చి ప్రేమాంకమునన్ గిరగిర దిరుగుచు అరచుచు ధరణీ స్థలిన్ గూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగుని బిరబిరజని ఎత్తి చేర్చి ప్రేమాంకమునన్. అలా గిరగిర తిరుగుచు హంస అరుస్తూ నేలపై వాలిపోయి గిజగిజలాడుతూ ఉంది. కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఇది చూసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిని చేతిలోకి తీసుకొని ఒళ్ళో కూర్చుండబెట్టుకున్నాడు. గిరగిర తిరుగుచు హంస చుట్టూ తిరిగింది. ఎప్పుడైతే బాణం దెబ్బ తగిలిందో విలవిలలాడుతూ తిరుగుతూ అరుస్తూ నేలపై పడిపోయింది. నేలపై పడి కూడా గిజగిజలాడుకుంటోంది. కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఆ దృశ్యాన్ని చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి దానిని చేతిలోనికి తీసుకొని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకున్నాడు అని భావము. 6వ పద్యం.
రెక్కలు దూవి వీపు సవరించి పదమ్ముల కుంటు దీర్చి లేచెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలల చేసే హంసమున్ రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటు దీర్చి లేచెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన చేసే హంసమున్ గౌతమ కుమారుడు గౌతముడను రాజకుమారుడు రెక్కలు దువ్వి ప్రేమతో రెక్కలు దువ్వి వీపు సవరించి వీపును ఇలా తన చేతితో స్పృశిస్తూ పదమ్ముల కుంటు తీర్చి పదము అంటే ఇక్కడ పాదాలు సరిచేసి లేచెక్కిలి చక్కదిద్ది తన యొక్క చెక్కిళ్ళను బొగ్గల మీద నిమురుతూ ఆ లేత చెక్కిళ్ళ మీద నిమురుతూ దాని వీపును సవరిస్తూ పాదాలను చేతితో తుడుస్తూ తన యొక్క చెక్కిలిని నిమురుతూ లేత చెక్కిల బుగ్గలను నిమురుతూ లత వంటి శరీరాన్ని తనూలత అంటే లత తీగ వంటి తన సన్నని శరీరాన్ని సరిచేసి నిమురుతున్నాడు, ప్రేమగా తడుముతూ ఉన్నాడు. ప్రేమపూర్వకమైన వాక్కులు పలుకుచున్ మాటలను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? రాజహంసతో. దెబ్బ తగిలి పడిపోయిన రాజహంసలను చేతిలోనికి తీసుకొని ప్రేమతో రెక్కలను చేతితో నిమురుతూ తన వీపును సవరిస్తూ పాదాలను చేతితో స్పృశిస్తూ చెక్కిళ్లను నిమురుతూ లత వంటి శరీరాన్ని తుడుస్తూ ప్రేమపూర్వకమైన మాటలను మాట్లాడుతూ దిగులు వాపుచు దిగులు పోగొడుతున్నాడు. బాధపడుతూ ఉంది కదా, నొప్పితో విలవిల్లాడుతూ అల్లాడిపోతూ ఉంది కదా, ప్రేమపూర్వకమైన మాటలను మాట్లాడుతూ దిగులు పోగొడుతున్నాడు. నీకేమీ కాదు, ఏమవదు, తొందరగా తగ్గిపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ముద్దుల బుజ్జగించుచున్ ముద్దులొలుకున్నట్లు బుజ్జగిస్తూ ఏమవుదు నాన్న, ఏమవుదు తల్లి, ఇలా బుజ్జగిస్తాం కదా, అలా బుజ్జగిస్తూ లాలన చేసే లాలించాడు. అబ్బా, ఎంత బాగా రాశాడు కవి ఈ పద్యాన్ని. ప్రేమపూర్వకంగా చేతులను స్పృశిస్తూ చెక్కిళ్లను నిమురుతూ తన శరీరాన్ని తుడుస్తూ ప్రేమపూర్వకమైన మాటలను మాట్లాడుతూ దిగులు పోగొట్టి ముద్దులొలుకున్నట్లు బుజ్జగిస్తూ లాలిస్తూ ఉన్నాడంట. ఎవరు లాలించేది? గౌతముడను రాజకుమారుడు. భావాన్ని చూద్దాం. గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి పాదాలు చెక్కిళ్ళు చెక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి బుజ్జగించి ప్రేమతో లాలిస్తూ ఉన్నాడు రాజహంసను. 7వ పద్యము. రాజకుమార ఈ విహగరాజము నాయది అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ సముపహారము నాకు లభించుగాక ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరి భోజన రాజభోగ పరిపుష్టమరాళ శరీర మాంసముల్. రాజకుమార ఈ విహగరాజము నాయది అస్మదీయ బాహా జయలక్ష్మికిన్ సముపహారము నాకు లభించుగాక ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరి భోజన రాజభోగ పరిపుష్టమరాళ శరీర మాంసముల్. దెబ్బ తగిలిన రాజహంసను గౌతముడు ప్రేమగా బుజ్జగించి మాటలు చెబుతూ ఉంటే అది చూసిన దేవదత్తుడు ఏమంటున్నాడంటే, ఓ రాజకుమారా, ఓ గౌతమ కుమారా, ఈ విహగరాజము ఈ రాజహంస నాది గర్వంతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్న రాజహంసను తన భుజబలంతో పడగొట్టాడు కదా, కిందకి బాణం వేసి పడగొట్టాడు కదా, అందుకని గర్వంతో అది నాది
అస్మదీయ నా యొక్క బాహాజయలక్ష్మికి భుజబల శక్తికి సముపహారము ఉపహారంగా ఫలితమై ఉంది. మనోజ్ఞ మనోహరమైన మానస సరోవర మందలి హైమ బంగారు వర్ణము కల మృణాల వల్లరి తామర తూడులను భోజన భుజించి రాజభోగ పరిపుష్ట రాజభోగములతో బలిసినది. ఎవరు బలిసింది? మరాళ హంస యొక్క శరీర మాంసము ఈరోజు నాకు లభించు కాక నాకే చెందవలసి ఉంది. దేవదత్తుడు అంటూ ఉన్నాడు, ఓ రాజకుమారా, ఈ హంస నా భుజశక్తికి ఫలితం. నేను నా భుజాల శక్తినంతా కూడా తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్న ఆ హంసను నేను పడగొట్టాను. అందమైన మానస సరోవరంలో బంగారు వర్ణం గల తామర కాడలను తిని ఈ హంస బాగా బలిసి ఉంది. కాబట్టి ఈ హంస మాంసం ఈరోజు నాకే చెందుతుంది అని దేవదత్తుడు అంటూ ఉన్నాడు గౌతమునితో. మిగిలిన పద్యాలు రెండో భాగంలో చూద్దాం.